ఒక పచ్చని అడవిలో ఒక తేనెటీగ పూల దగ్గరకు వెళ్లి తేనె సేకరించేది. అదే అడవిలో ఒక చిన్న చీమ రోజూ ఆహారం కోసం తిరుగుతూ ఒక గింజను ఇంటికి తీసుకెళ్లేందుకు కష్టపడేది. ఒకరోజు చీమ వెళ్తుండగా దారిలో ఉన్న ఒక చిన్న నీటి గుంటలో జారిపడింది. చీమ భయంతో ఇక్కడి నుంచి బయటపడతానా అని ఆందోళనపడింది. అదే సమయంలో తేనెటీగ ఇది గమనించింది. అది వెంటనే ఒక పెద్ద ఆకుదొంక తీసుకుని ఆ నీటిలో వదిలింది. చీమ ఆ ఆకుపైకి ఎక్కి సురక్షితంగా బయటపడింది. చీమ చెప్పింది, ధన్యవాదాలు, నీ సహాయం వల్ల నా ప్రాణం దక్కింది. తేనెటీగ నవ్వుతూ, చిన్న సహాయం కూడా పెద్ద ప్రాణాన్ని కాపాడగలదు అని చెప్పి ఎగిరిపోయింది. కొన్ని రోజుల తరువాత ఒక చెట్టు దగ్గర తేనెటీగ తేనె తాగుతుండగా దానిమీదికి ఒక బాలుడు రాయి విసరడానికి సిద్ధమయ్యాడు. దూరం నుండి ఇది గమనించిన చీమ వెంటనే పరిగెత్తి ఆ బాలుడి కాలి దగ్గర ఒక చిన్న గాటే వేసింది. బాలుడు అయ్యో అని నొప్పితో రాయి వదిలేశాడు. అంతలోనే తేనెటీగ ప్రమాదం నుంచి తప్పించుకుంది. తేనెటీగ చీమను చూసి చెప్పింది, నీ చిన్న సహాయం నాకు చాలా పెద్ద రక్షణ అయింది. చీమ నవ్వుతూ చెప్పింది, మనము చేసే మంచి తిరిగి మనకే వస్తుంది. కథ నచ్చిందా? ఫ్రెండ్స్ అయితే మా స్టోరీని లైక్ చేయండి, ఫాలో అవ్వండి, మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ మా కథలకు కొత్త రెక్కలు ఇస్తుంది.